వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. ఈరోజు మీకు పంకిన్తో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా పంకిన్ని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఏదైతే తురుముకున్నామో పంకిన్, దాన్ని ఆ పంకిన్ తురుముని ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసాక మొత్తం అంతా వేసాక కొంచెం అటు ఇటు కలుపుతూ దగ్గరే ఉండాలండి. సో కలిపి ఒక్కసారి మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. కలిపిన తర్వాత లిడ్ ఎందుకు క్లోజ్ చేయాలంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలపాలి. ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా క్లోజ్ చేసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కలిపిన తర్వాత కొంచెం దగ్గరగా అయినాక కొంచెం బాగా కలపాలి. ఇంకా మూత పెట్టిన అవసరం లేదండి, దగ్గరుండి అటు ఇటు కలుపుతూ ఉండాలి. కాసేపు ఆపి మళ్ళీ కలపాలి, కాసేపు ఆపి మళ్ళీ కలపాలి. అలా కలుపుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పంకిన్ హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది, మనకి కూడా తెలుస్తుంది. ఆ టైంలో కొంచెం షుగర్ వేసుకోవాలి. ఒక బౌల్, హాఫ్ బౌల్ షుగర్ వేసుకొని హాఫ్ బౌల్ జాగ్రీ వేసుకున్నానండి నేను, అదండి బెల్లం పొడి. మీరు మొత్తంగా షుగర్ వేసుకున్నా పర్వాలేదు. నేను కొంచెం హెల్దీ వర్షన్లో చెప్తాను కాబట్టి షుగర్ ఎక్కువగా ప్రిఫర్ చేయను. షుగర్ బదులు జాగ్రీ కూడా వేసుకున్నాను, హాఫ్ అది హాఫ్ ఇది. మీరు మొత్తంగా ఏ వేసుకున్నా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్లో ఉంటుంది. తర్వాత కొంచెం అటు ఇటు కలిపాక ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచి మీరు పౌడర్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదు నేను వేసాను కదండి అలా 2 పీసెస్గా చేసైనా వేసేసుకోవచ్చు. ఇలా ఇలాచి వేసాక దగ్గరుండి అటు ఇటు కలిపి అందులో కొంచెం జీడిపప్పు వేసేయాలి. జీడిపప్పుని ముందుగా గీలో వేయించుకున్నా పర్వాలేదు, నేను ఆల్రెడీ ఎప్పుడు రెడీగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి, అవే వేసేస్తాను ఏం చేసినా. సో నాకు రెడీగా ఉంటాయి కాబట్టి నేను ఆల్రెడీ వేపినవే కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను. మీరు ముందుగుండా గీ రోస్ట్ చేసినా పర్వాలేదు. తర్వాత ఇలా అటు ఇటు కలిపాక అందులో కొంచెం చూసుకోవాలండి, హల్వా స్టేజ్ తెలిసిపోతుంది కదా, గీ సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు చూడండి కొంచెం దగ్గర పడిపోయింది. సో హల్వా టెక్స్చర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆపేసేయచ్చు. ఈ స్టేజ్లో ఆపేస్తే మనకి వేడి వేడి హల్వా తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.